అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని 18, 19 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్తయుత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకుని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతాః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయుప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమయ్యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. రేపు 20, 21 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.